పాండురంగా నీ వద్ద వెళ్తే రామయ్య నిండు నూరేళ్ళు కలకాలం చల్లగా వారి దిల్లు బామరాం భాయిదేవి ఈ సభామందిరమును కూడా పిలిపించే మాత్రమున నీ మనమ్మల సందేహం కలిగింది కదా అలాగనే ఈ ఆట పాటలకు ఏముంది గాని సంతోషపరిచాము. ఏమిటి బామ్మ నన్ను పిలిపించిన పనులు ఏమిటి ప్రాణేశ్వర? అలాగని తెలుపుతా ఆలకించు బామరాం భాయిదేవి. ఢిల్లీ వేదిక చేరి వెళుతున్నా టిప్పులు సుల్తాన్ మన రాజ్యమునకు కొన్ని జాబులు రాసి ఉన్నాడు. అటువంటి జాబులు చూసిన తక్షణమే ఢిల్లీ వేదిక రమ్మని జాబులు రాశాడు. నీవు భారీ దీవిన బ్రహ్మ దీవినిచ్చిన క్షేమానపై లాభాలు వస్తున్న బామరాంబాయి ఎటువంటి జాబులు ప్రాణేశ్వర? తిరుగుతున్న హాలికిచ్చు బామరాంబాయి దేవి. అహం అహం వినువ బామరాంబాయి దేవి వానికి రాని బట్టి సవారిగా ఇచ్చిన వారికి 5 కోట మైదాపురము 4 రాజ్యాల ఒక్క రాజ్యము పట్టిన కత్తెక్కిన గుర్రము వాని ముద్దులు కూతురు పట్టపురాని రాని బట్టి సవారిగా ఈ నామతో లగ్నం జరిపిస్తున్న జాబులు రాసి ఉన్నాడు. అటువంటి జాబులు తక్షణమే ఢిల్లీ వేరుగా చేరిపోదలిచాను. నీవు భారీ దివిన బ్రహ్మదేవుని ఇచ్చిన క్షేమానమై లాభాలు వస్తున్న బామరాంబాయి దేవి. అలాగనే ప్రాణేశ్వర భారీ దివిన బ్రహ్మదేవిని ఇచ్చిన క్షేమానమై లాభాలు వస్తున్న ఢిల్లీ వేరుగా చేరికే. అలాగే తెలుపుతావా ప్రాణేశ్వర? ఏమిటి బామది? పండి 10,000 దండమే
విద్య లేదా ఆహా. విద్యమైన బుద్ధి లేదా ప్రాణేశ్వర 9 నెలల గర్భవతిని పిల్లవాడువైన బుద్ధి లేదంటున్నావే. అవును ప్రాణేశ్వర ఎందుకు మామ? 9 నెలల గర్భవతిని అవును. నిండు గర్భవతిని నిడుతు నీకే డెలివరీకి పడుతుంది నా ప్రాణేశ్వర. బాయిదేవి 9 మాసముల గర్భవతిని తెలిసి నీకంటే ముందుగా మన చెంచుకోటలో నీకు కానుకలు చేయడానికి ఎంతమందిని పెట్టి ఉన్నాను తెలుసా? ఎంతమంది నాత? ఆహా 6 మంది దాది కన్యలు నగురులో ఉన్నారే మామ. 6 మంది 12 మంది నగురులో ఉన్నారే మామ. ఇంతమంది వారందరూ లెక్క అయినేలా నీకే మామ. దీవిలియావే మామ రామాయి దేవి. ప్రాణేశ్వర 9 మాసముల గర్భవతిని తెలిసి అవును నాత 12 మంది మంత్రసానులు అలాగే మన నగరంలో పెట్టి ఉన్నాం. ఇప్పటికైనా భార్య దేవిని బ్రహ్మదేవుని ఇస్తున్నావా లేక లేదని పలుకుతున్నావా బామరాంబాయి దేవి? అలాగే నా పలుకులు నాలుగు ఆలకిస్తావా ప్రాణేశ్వర? భార్య చెప్పిన మాటల్లో వినక నా వల్ల నాథ. మహారాజు జూజములాడి ఓడిపోలే చాలు. భార్య చెప్పిన మాటలు వినక నల మహారాజు జుజుములాడి ఓడిపోలేదా? తినటానికి అన్నం లేక కట్టడానికి గుడ్డలు లేక అవును అడవిలో పాలు కాలదా ప్రాణేశ్వర? అందుకోసం వాళ్ళకనే వెచ్చిన వాడు ప్రాణేశ్వర. చాలా చాలా వాళ్ళ లాంటి బడవన కాదు ఖైదులో ఉండేకి. వాడి ఎంత వాడి గుర్రము ఎంత తక్షణమే చూడవలను. ఢిల్లీ వేరు కచేరి పోవడానికి దీవెనిస్తున్నావా లేక లేదని పలుకుతున్నావా? ప్రాణేశ్వర ఏమిటి ఇంకా నీతి శాస్త్రం అలకిస్తావా నాత? ఇంకా నీతి శాస్త్రం ఏమిటవి? భార్య చెప్పిన మాటలు